వాస్తవంగా నేను గత వారాల్లో ప్రారంభించినటువంటి ఒక అంశం ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. అందులో ఒక 2 లెసన్స్ బ్రేక్ అయ్యి నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఆలోచన చేస్తున్నాను. మొదటగా నేను చెప్పిన మాటలు ఏంటంటే, తొలి ప్రేమను విడిచినటువంటి సంఘంగా ఎఫెసీ సంఘాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి దరిద్రులే కానీ ధనవంతులుగా ఉన్నటువంటి సంఘం అని తెలుసుకోవడం జరిగింది. మూడోది పెర్గేములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం చూసాము. అది సాతాను సింహాసనము ఉన్నటువంటి స్థలంలో కాపురం ఉన్న సంఘం. దాని గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మృతులు సభ్యులుగా ఉన్నటువంటి సంఘంగా సార్దీస్లో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసాం. ఐదవది తుయితేరాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆలోచన చేసాం. అది యెజబేలు సంఘ సభ్యురాలు ఉన్నటువంటి సంఘంగా మనం చూడటం జరిగింది. ఇవి ఈ 5 విషయాలు నేను గత వారాల్లో తెలియచేయడం జరిగింది. ఇక 2 విషయాలు ఉన్నాయి. దానిని దేవుని చిత్తమైతే మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఈ 7 సంఘాలు గురించినటువంటి సంగతులు మనం తెలుసుకునేటప్పుడు మహోన్నతుడైన దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులుగా చాలా ఉన్నతమైనటువంటి విషయాలను ఇక్కడ ఆయన తెలియచేయడం జరిగింది. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఈ విషయాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉన్నాయి అనేటువంటి సంగతిని కూడా గ్రహించాలి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎంపిక చేసుకున్నటువంటి కొన్ని సంఘాలను గురించినటువంటి సంగతులు యోహాను గారి ద్వారా ఆయన తెలియజేస్తా ఉన్నప్పుడు వాటిని మనము అనాలోచనగా కానీ అశ్రద్ధగా కానీ తలంచకుండా మన అందరి మేలు కొరకు ఆయన ఈ విషయాలు తెలియజేస్తున్నారు అనేటువంటి సంగతిని మనం గుర్తెరగవలసినటువంటి వారమే ఉన్నాం. అందుకని ఈరోజు మనం ప్రకటన గ్రంథము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి 13వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను చదివి మరి అక్కడ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏం తెలియజేస్తున్నారు అనేటువంటి సంగతిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13 వచనాల్లో రాయబడిన సంగతులు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము అని తెలియజేశారు. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయవాడును ఎవడు తీయలేకుండా వెయ్యవాడునైనా సత్యస్వరూపయోగ పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్యనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేది. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసిదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ ఆయన మనకి తెలియజేసి ఉన్నారు. సో తెలియచేయబడినటువంటి సంగతి ఎవరిని ఉద్దేశించి, ఏ సంఘాన్ని ఉద్దేశించి అని అంటే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఫిలదెల్ఫియా సంఘం కాదు, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం. ఈరోజు చాలా మంది దాన్ని అపార్థం చేసుకుని ఫిలదెల్ఫియా సంఘము అని హెడ్డింగ్ పెట్టుకుంటున్నారు. అంటే చర్చికి ఫిలదెల్ఫియా చర్చ్ అని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు.
కా ఎందుకు అలా చెబుతున్నారంటే ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ప్రభుదూత ఎలాగ తెలియజేస్తున్నాడు అనే మాటను వాళ్ళు బేస్ చేసుకుని మాది ఫిలదెల్ఫియా సంఘం అండి అని అంటున్నారు. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం అని చెప్పలేదు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, అంటే ఫిలదెల్ఫియా అనేది ఒక ప్రాంతం పేరు. అక్కడ ప్రభు సంఘం ఉంది. ఆ సంఘానికి ప్రభు దూత ఎలా మరి వ్రాయటం అనేది జరిగింది. ఆ విషయం గమనించాలి. ఇంట్రడక్షన్ లో మనం చూడవలసిన సంగతి ఏంటంటే, ఈ వచనాల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, ఏడో వచనంలోనే మనకి ఏం కనిపిస్తుంది అంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, ఎవడో తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాలను బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ మనకి క్రీస్తు యొక్క సర్వాధికారము కనిపిస్తా ఉంది. క్రీస్తు ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి క్రీస్తు యొక్క సర్వాధికారమును గురించినటువంటి సంగతులు ఇక్కడ ఆయన మెన్షన్ చేయడం అనేది జరిగింది. అంటే క్రీస్తు యొక్క సర్వాధికారము ఇక్కడ తెలియచేయబడుతుంది అని ఎందుకు మనం గమనించాలనంటే, దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు ఆయన. దావీదు తాళపు చెవి కలిగినటువంటి వారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరత ఉంది. యేసు క్రీస్తు దావీదు తాళపు చెవి కలిగినటువంటి వారు అనే విషయాన్ని మనము యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. ఒకసారి మీరు యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఇలా రాయబడింది. దావీదు తాళపు చెవి గురించి ఆయన మాట్లాడుతూ యెషయా ప్రవక్త ద్వారా ఇలా తెలియజేసి ఉన్నారు. 22వ అధ్యాయము 22వ వచనం, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడు మూయజాలడు, అతడు మూయగా ఎవడు తీయజాలడు అని తెలియజేశాడు. కాబట్టి ప్రవక్తన యెషయా 700 సంవత్సరాలకు ముందు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సర్వాధికారమును గురించి తెలియజేసి ఉన్నారు అనేటువంటి సంగతిని మనము గుర్తెరగవలసినటువంటి అవసరత ఉన్నది. యెషయా ప్రవక్తే కాకుండా లోకా ద్వారా కూడా ఆయన మనకి ఈ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి మనము లోకా సువార్త అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 30వ వచనం నుంచి మీరు చూసినట్లయితే లోకా భక్తుడు మాట్లాడుతూ అంటాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 30వ వచనం నుంచి సుమారుగా మనం 36వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ కూడా అదే విషయాన్ని తెలియజేస్తారనమాట. 30వ వచనం, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, అతడు ప్రవక్త ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, ఎవరు? దావీదు, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పారు అని చెప్తాడు. ఇంకా మనకి ఎంతకంటే చదువుకుంటా వస్తున్నప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు తాళపు చెవి కలిగినటువంటి వారుగా, ఆయన అధికారం కలిగినటువంటి వారుగా, దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుండడానికి దేవుడు అతన్ని ఎంపిక చేసుకున్నట్లుగా మనకి దైవలేఖనాలు తెలియచేయడం గమనిస్తూ ఉంటాం. రెండో విషయం ఏంటంటే, క్రీస్తు యొక్క స్థితిని గురించి కూడా ఆయన మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో. క్రీస్తు యొక్క స్థితి ఎలాంటిదట? 7వ వచనంలో అంటున్నాడు, ఏమన్నట్టు? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని చెప్పి ఆయన స్థితిని గురించి మాట్లాడాడు. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని అన్నాడు. అంటే క్రీస్తు ప్రభు ఏమై ఉన్నారట? పరిశుద్ధుడై ఉన్నాడు. రెండోది నీతిమంతుడై కూడా ఆయన ఉన్నాడు అన్నమాట. పరిశుద్ధుడు, నీతిమంతుడు కూడా. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రభు విసిరినటువంటి సవాలుకి ఎవరు కూడా నోరు మెదపలేదు ఆనాటి కాలంలో ఉన్నటువంటి రోమీలు గాని యూదులు గాని. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, క్రీస్తు యొక్క సర్వాధికారము దేనిలో మనకు కనిపిస్తుందని అంటే దావీదు తాళపు చెవిలో కనిపిస్తా ఉంది. అంటే దావీదు తాళపు చెవి కలిగి ఉన్నారు అని అంటే ఆయన సర్వాధికారము కలిగినటువంటి వారని. క్రీస్తు యొక్క స్థితి
ఏమై ఉందంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాబట్టి. క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, నీతిమంతుడు అనేటువంటి సంగతులు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే, అపోస్తుల కార్యాలు 3:14 ఇలా రాయబడింది. అపోస్తుల కార్యాలు 3:14 ఇలా రాయబడింది. ఏమని? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి అని చెప్పారు. అంటే పేతురు, యోహానులు సువార్త ప్రకటించుకుంటూ వెళుతూ ఉన్నటువంటి టైంలో ఏమని చెప్తున్నారు? మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీరు విడుదల చేయమని కోరారు, బరబ్బాని. కాబట్టి యేసుక్రీస్తు యొక్క స్థితి ఎలాంటిది అనంటే, పరిశుద్ధుడైన నీతిమంతుడైన, పాపము లేనివాడు, పాపమును సహించినటువంటి వాడైన అనేటువంటి సంగతిని మనము గమనించాలి. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఏమని తెలియజేశారు క్రీస్తు యొక్క సర్వాధికారాన్ని గురించి అనంటే, ఒకటి, ఆయన దావీదు తాళపు చెవి కలిగినటువంటి వారైన, రెండు, ఆయన స్థితి పరిశుద్ధుడు, నీతిమంతుడు. అది మనకి 7వ వచనంలో తెలియచేయబడుతున్నటువంటి సంగతి. ఇప్పుడు మనం ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఏమని అభినందిస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేది మనం చూద్దాం. అంటే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం ఎలాంటి అభినందనలు పొందింది, వారు ఎలాంటి క్రియలు చేస్తున్నారు, క్రీస్తు ప్రభు వాళ్ళ క్రియలను ఎలాగ ఎరుగుదనని తెలియజేస్తున్నారో 8వ వచనాన్ని మనం చూద్దాం. 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపును ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునో వేయనేరడు అని తెలియజేశాడు. అంటే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన ఏం చెప్తున్నారంటే, శక్తి కొంచెమైనను అనే మాట తెలియజేశాడు. అంటే శక్తి కొంచెమైనను అని అంటే, పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఒక మాట తెలియజేస్తున్నాడు. ఒకసారి అది కూడా మనము చదివే ప్రయత్నాన్ని చేద్దాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, శక్తి కొంచెమైనను అని అంటున్నాడు కదా. ఏంటి శక్తి కొంచెమైనను? పౌలు ఇలా మాట్లాడారు దాని గురించి. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు లోకరీతిగా ఎలా లేరట? జ్ఞానులుగా లేరు, గనులుగా లేరు, గొప్ప వంశం వారుగా కూడా లేరట. అలా పిలవలేదట వాళ్ళని. సో ఎప్పుడైతే లోకరీతిగా వాళ్ళు జ్ఞానులుగా, గనులుగా, గొప్ప వంశం వారుగా అనేకులు పిలవబడలేదని అంటే, ఇలాంటి వారు పిలవబడలేదంటే వాళ్ళ శక్తి ఏమై ఉందన్నమాట? కొంచెమే. వాళ్ళ శక్తి కొద్దిగా ఉంది. లోకరీతిగా వాళ్ళ శక్తి కొంచెమై ఉంది. అయినా సరే వాళ్ళని ఎలాగ అభినందిస్తా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అంటే, వాళ్ళు వాక్యమును గైకొనిరి అని చెప్పాడు. 8వ వచనంలో అంటాడు, శక్తి కొంచెమై ఉంది, అయినా సరే వాళ్ళు వాక్యాన్ని గైకొన్నారు అని తెలియజేశాడు. ఈరోజు మనం గమనిస్తే కొంచెం శక్తి ఎక్కువైన వాళ్ళు, అంటే జ్ఞానులు కానీ, గొప్పవారు కానీ, మంచి వంశం వారు అయినా సరే, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు పిలువబడితే గనక వాళ్ళకి ఎంతో కొంత అహంభావం అనేటువంటిది ఉంటూ ఉంది. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని పిలిచినప్పుడు వారు జ్ఞానులుగా లేరట, గొప్ప వంశంగా లేరంట, వాళ్ళు శక్తి కొంచెంగానే ఉందట. అయినా సరే వాళ్ళు ఏం చేశారట? వాక్యాన్ని వాళ్ళు గైకొన్నారని తెలియజేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వాక్యాన్ని గైకొన్నారు అనే విషయాన్ని గురించి ఇలా మాట్లాడతాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూసినప్పుడు ఇలా మాట్లాడారు ఆయన. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని చెప్పాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యమును, ఆయన మాటను
వాళ్ళు గైకొన్నారట ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము. అందుకని యోహాను కూడా ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. సో యేసుక్రీస్తు యొక్క మాటను వినేవారు యేసుక్రీస్తు వారిని ప్రేమించేవారు అనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తా ఉన్నారో వారు ఆయన మాట వింటున్నటువంటి వారు అని చెప్పాడు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు ప్రకటన గ్రంథంలో చెబుతున్న మాట 8వ వచనంలో వాళ్ళ శక్తి కొంచెమైనప్పటికీ కూడా వాళ్ళు వాక్యాన్ని గైకొన్నారు అనేటువంటి సంగతిని తెలియజేశాడు. రెండవది ఏంటనంటే క్రీస్తు నామమును ఎరుగను అని అనలేదట వాళ్ళు. క్రీస్తు యొక్క నామమును మేము ఎరగము అని అనలేదట. మనందరికి బాగా సుపరిచితుడు అయిన ఎవరు? పేతురు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేశారు, పేతురు నువ్వు ఆయన బంధించబడినప్పుడు, ఆయన శిలువ మరణానికి వెళుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఇతను ప్రభువైన యేసుతో ఉన్నాడు అని చెబితే, అబ్బాయి ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పి బొంకేస్తావు నువ్వు అని ప్రభు బ్రతికుండగా చెప్పాడు. చనిపోయిన తర్వాత అలాగే పేతురు ముమ్మారు క్రీస్తుని గురించి, ప్రభువుని గురించి నేను ఎరగను అని ఆయన తెలియజేశాడు. కానీ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని పరిశుద్ధాత్ముడు ప్రభు మాటల ద్వారా ఏమని హెచ్చరిస్తున్నాడనంటే, మీ శక్తి కొంచెమై ఉంది, అయినా సరే మీరు నా వాక్యమును గైకొన్నారు, క్రీస్తు నామమును ఎరుగననలేదు అని చెప్పాడు. ఎరుగననలేదు అని ఆయన తెలియజేశాడు. అంటే ఇక్కడ వాళ్ళను అభినందించాడు అనేటువంటి సంగతిని మనం గమనించాలి. ఇంకా ఎలాగ అభినందిస్తున్నాడు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని అని అంటే 10వ వచనాన్ని మీరు చూడాల. 10వ వచనంలో ఏమి తెలియజేయబడుతుంది? నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. అంటే ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నారట వాడు. అంటే ఎంత ఓర్పు కలిగి, సహనము కలిగి, అన్నిటిని సహించి దేవుని కుమారుడని క్రీస్తు యొక్క వాక్యమును వారు ఏం చేశారట? గైకొన్నారు అని చెప్పాడు. కాబట్టి ఎలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలదెల్ఫియాలోని సంఘాన్ని అభినందించారు. రెండవది వారి క్రియలను నేను ఎరుగుదును అనేటువంటి సంగతిని ఆయన తెలియజేశారు. వాళ్ళ క్రియలు తెలుసు, వాళ్ళ శక్తి కొంచెమై ఉంది, అయినా సరే వాళ్ళు వాక్యాన్ని గైకొన్నారు, క్రీస్తు నామమును ఎరగనలేదు, ఓర్పు విషయమై వాక్యాన్ని వాళ్ళు గైకొన్నారు. ఇది ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని అభినందించటం అనేది మనం గమనించాలి. నెక్స్ట్ పాయింట్ మనం ఆలోచించినప్పుడు క్రీస్తు వారిని ప్రేమిస్తున్న విధానమును గురించి ఇతరులు తెలుసుకునేటట్టుగా చేశాడు. క్రీస్తు ప్రభు వారిని ప్రేమిస్తున్న విధానం అంటే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని ప్రేమిస్తున్నటువంటి విధానము ఇతరులు తెలుసుకునేటట్లుగా చేశాడు. 8వ వచనాన్ని మీరు చూసినప్పుడు అక్కడ ఆ మాట రాయబడి ఉంది, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు అని చెప్పాడు. అంటే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘమును క్రీస్తు ప్రభు ఎంత గొప్పగా ప్రేటట్టుగా చేశాడట. ఎలా తెలుసుకుంటారు ఇతరులు ఫిలదెల్ఫియా సంఘాన్ని క్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నాడని అనంటే, తలుపు తీసి ఉంచుదును అని చెప్పాడు. తలుపు తీసి ఉంచుదును, ఎవరును వేయలేరు, ఎవరును తీయలేరు. ఆ విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేశాడు. సాతాను సమాజపు వారి చేత వారి పాదాలకు నమస్కారం చేయనట్లు అంటున్నాడు. ఒకసారి మీరు గమనిస్తే 9వ వచనంలో ఆ మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. వారిని ఎలా ప్రేమిస్తున్నాడో చెబుతున్న మాట 9వ వచనంలో 3వ లైన్లో చెబుతున్నాడు, సాతాను సమాజపు వారిని రప్పించేదను, వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసేటట్టుగా నేను చేస్తానని అంటున్నాడు. అంటే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి గుడ్ క్వాలిఫికేషన్స్ ఏంటో చెబుతున్నాడు. ఆ గుడ్ క్వాలిఫికేషన్స్ బట్టి అతను ఏం చేస్తున్నాడంటే వాళ్ళని అభినందిస్తా ఉన్నాడు. వాళ్ళని అభినందించడమే కాకుండా
వాళ్ళ గురించి ఇతరులు తెలుసుకునేటట్లుగా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సాతాను సమాజపు వారి చేత ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘవస్తుల యొక్క పాదాలకు నమస్కారం చేయనట్లు ఆయన చేశాడట. అదే 10వ వచనంలో ఇంకేం చెప్తున్నాడనంటే, శోధన కాలమందు కాపాడుతాను మిమ్మల్ని అని అంటున్నాడు ఆయన. క్రీస్తు వారిని ప్రేమిస్తున్న విధానం ఎలా వ్యక్తపరుస్తున్నాడు చూడండి. తలుపు తీసి ఉంచుతాను, ఎవరునో తీయనేరడు, ఎవడు వేయలేడు అని చెప్పాడు. సాతాను సమాజపు వారిని మీ పాదాలకు నమస్కారం చేసేటట్లుగా చేస్తానని చెప్పారు. తర్వాత 10వ వచనంలో అంటున్నాడు కదా, శోధన కాలమందు మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పాడు. తర్వాత మీరు 11వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను నేను అని తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం గమనించినప్పుడు, అలాగే ఆ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి ఇతరులు తెలుసుకునేటట్టుగా ఆయన చేశాడు. అందుకు గాని మనం 4 విషయాలు చూసాం. నెంబర్ 1, తలుపు తీసి ఉంచుతాను, ఎవరునో తీయనేరడు అనేటువంటి సంగతిని. నెంబర్ 2, సాతాను సమాజపు వారిని సంఘస్థులకు పాదాలకు నమస్కారం చేసేటట్టుగా చేస్తానని తెలియజేశాడు. శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతానని తెలియజేశాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనేటువంటి సంగతిని ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఆయన తెలియజేశాడు. ఇప్పుడు 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే, వారు ఇప్పుడు చేయవలసింది ఏంటో మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం చేయవలసింది ఏంటి, ఏం చేయాలి వాళ్ళనంటే 11వ వచనంలో ఇలా మాట్లాడారు ఆయన. ఏమని మాట్లాడుతున్నారు 11వ వచనంలోనంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని చెప్తున్నాడు. వారు చేయవలసింది ఏంటంటే ఇక్కడ, వారు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలా. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు అంటే, కిరీటమును కలిగి ఉన్నారు. కిరీటము కొరకు వారు కలిగి ఉన్న విశ్వాసమును, ప్రభు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమను గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలంటే కిరీటం కొరకు. జయించే వాడికి కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు కదా. కాబట్టి ఆ కిరీటమును మరి హక్కుగా పొందటానికి వారు ఏదైతే విశ్వాసమును ప్రభు పట్ల కలిగి ఉన్నారో దానిని వారు గట్టిగా పట్టుకోవలసినటువంటి అవసరత ఉంది అనేది 11వ వచనంలో తెలియజేశాడు. 11వ వచనం, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను అని చెప్పాడు. కిరీటం కొరకు వాళ్ళు కలిగి ఉన్న దానిని ఏం చేయాలట, గట్టిగా పట్టుకోవాలి అనేటువంటి సంగతిని ఆయన తెలియజేశాడు. ఇంకొక విషయం ఏం చెప్పాడనంటే, జయించేవాణిని గురించి చెప్తున్నాడు. అంటే జయించగలగాలి మనం. కిరీటం కొరకు మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని మనము జయించగలగాలి. మనం ఎప్పుడైతే జయించగలుగుతామో అప్పుడు కిరీటమును మనము బహుమతిగా పొందగలము. అది ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి తెలియజేసినటువంటి సంగతి. తర్వాత 4వ విషయాన్ని మనం గమనించినప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే, జయించే వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చెబుతున్నాడు. జయించినటువంటి వారికి ఉన్నటువంటి ఆ బెనిఫిట్స్, ప్రయోజనాలు ఏంటో ఆయన మనకి 12వ వచనంలో తెలియజేశాడు. ఒకసారి 12వ వచనం నేను చదువుతున్నాను. అక్కడ ఏం రాయబడిందంటే, జయించేవాణిని అంటే జయించేవానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయట, దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అని చెప్పాడు ఆయన. కాబట్టి జయించినటువంటి వానికి దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉండే ఆ బెనిఫిట్ అనేది ఉంది, అవకాశం. కాబట్టి ఈ రోజున మనము గమనించవలసింది ఏంటంటే, ప్రభు సంఘంలో ఉంటూ ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ క్రీస్తు ప్రభు ద్వారా కిరీటం పొందటానికి మనము జయించాలి. శరీరాశిని జయించాలా, నేత్రాశిని జయించాలా, జీవపుడంబాన్ని జయించాలా, ఈ లోకం అంతటిని మనం జయించాలా, సాతానును మనం జయించాలా. ఇలాగ మనం ప్రతి దానిని జయించుకుంటూ వెళతా ఉంటే, జయించిన వానికి దేవుని ఆలయంలో
ఒక స్తంభముగా నిలవబడే అవకాశాన్ని ఆయన ఇస్తాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని ఆలయంలో అనగా జీవము గల దేవుని సంఘములో అనగా క్రీస్తు యొక్క సంఘములో నువ్వు ఒక బలమైన స్తంభంగా, బలమైన పనిముట్టుగా నువ్వు ఉండాలని అనుకుంటున్నావా? నువ్వు రెడీగా ఉండాలి జయించటానికి. జయించిన వానికే దేవుని ఆలయంలో స్తంభంగా ఉండే అవకాశాన్ని ఇచ్చారు ఆయన. నువ్వు జయించకపోతే శరీరాశని, నేత్రాశని, జీవపడంబాన్ని, లోకాన్ని, సాతానుని నువ్వు జయించకపోతే దేవుని ఆలయంలో స్తంభంగా ఉండే అవకాశాన్ని కోల్పోతాము మనము. అందుకనే యోహాను భక్తుడు అంటున్నాడు ఫిలదెల్ఫియా సంఘంతో చెబుతూ, జయించేవానికి దేవుని ఆలయంలో స్తంభముగా చేస్తాను నేనని తెలియజేశాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడు అనంటే, అందులో నుంచి వాడికి మీదట అన్నిటికీ వెలుపలికి పోడు అని చెప్పాడు. అందులోంచి అన్నిటికీ వెలుపలికి పోడట. దేవుని ఆలయంలోంచి బయటకు వెళ్ళిపోడు. ఈ రోజున మనం గమనించాలా, నువ్వు బలమైనటువంటి సంఘ సభ్యుడిగా ఉంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు సంఘంలోంచి బయటకు వెళ్ళిపోవు. ఈ రోజున కొంతమంది వెళ్ళిపోతున్నారంటే గల కారణం ఏంటంటే, నువ్వు జయించలేకపోతున్నావు శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని. కాబట్టి నువ్వు జయించలేకపోతున్న కారణంగా నిన్ను దేవుని ఆలయంలో స్తంభంగా చేయట్లేదు. కాబట్టి నువ్వేమవుతున్నావు అంటే అందులోంచి బయటకు వెళ్ళిపోతున్నావు. కానీ ఇక్కడ అది కాదు మనం గమనించవలసింది. ఖచ్చితంగా మనం జయించవలసిందే. మనం ఖచ్చితంగా జయించినప్పుడే దేవుని ఆలయంలో బలమైనటువంటి స్తంభంగా మనం ఉండగలుగుతాము. అందులో నుంచి ఇక మీదట అన్నిటికీ మనం వెలుపలికి పోము అనేటువంటి సంగతినైనా రెండో మాటగా తెలియజేశాడు. జయించిన వానికి మూడో బెనిఫిట్ ఏంటనంటే, వాని మీద రాయి 3 పేర్ల గురించి మాట్లాడుతున్నాడు. వాడి మీద 3 పేర్లు రాస్తాడట. జయించిన వాడికి 3 పేర్లు ఉన్నాయి. ఏంటట 3 పేర్లు? దేవుని పేరు పెట్టబడుతుంది అతనికి. 12వ వచనంలో చెబుతున్నాడు అక్కడ ఆయన. ఏమని అన్నాడు చూసారా? దేవుని పట్టణపు పేరు ఉంటుంది అతనికి. దేవుని పేరు, దేవుని పట్టణపు పేరు ఉంటుంది. రెండవది, మూడోది క్రీస్తు పేరు ఉంటుంది అన్నమాట. ఆ విషయాల్ని అక్కడ చెప్పాడు. చూడండి 12వ వచనం 4వ లైన్లో అంటున్నాడు, నా దేవుని పేరును, ఆ మాట చెప్పాడు. నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, దేవుని పేరు, దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద క్రీస్తు యొక్క పేరు అయి ఉన్నది. అది దానిని ఆయనకు అనుగ్రహించి ఉన్నాడని మనం గమనించాల. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఈ పత్రిక రాశాడు, ఈ ఉత్తరాన్ని రాశాడు. ఈ మాటలు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఈ విషయాలను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, వాళ్ళకి 4 విషయాలు చెప్పాడు ఆయన. ఒకటి, వారు పొందిన అభినందనల గురించి మాట్లాడాడు. 2, వారిని క్రీస్తు ప్రేమిస్తున్న విధానాన్ని గురించి మాట్లాడారు. 3వది, వారు చేయవలసింది ఏంటో తెలియజేశాడు. 4వది, జయించిన వానికి ఏం అనుగ్రహించనై ఉన్నారో తెలియజేశాడు. కాబట్టి ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని నుంచి మనం ఏమి నేర్చుకోగలమనంటే, శక్తి కొంచెమే కానీ స్థిరంగా ఉన్నారు వాళ్ళు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన శక్తి కొంచెమై ఉన్నప్పటికీ మనం స్థిరంగా ఉన్నామా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు యొక్క సంఘములో మనం స్థిరమైనటువంటి వారిగా మనం ఉండవలసిన అవసరం ఉంది. అది మొదటిగా మనం గమనించాలా. రెండవది, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము క్రీస్తు ప్రేమించుచున్నటువంటి సంఘం ఉన్నది. ఈ రోజున మీరుంటున్నటువంటి సంఘాన్ని క్రీస్తు ప్రేమిస్తున్నాడా లేదనేటువంటి సంగతిని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంది. కాబట్టి క్రీస్తు ప్రేమించుచున్నటువంటి సంఘముగా ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము మరి గుర్తింపు పొందింది అనేటువంటి సంగతిని ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించి ఉన్నాం. కాబట్టి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసినటువంటి సంగతులు ఏంటనంటే, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని క్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసి ఉన్నాము. కాబట్టి ఇంతవరకు చక్కగా ఈ విషయాలన్నిటినీ ఆలోచన చేసి అవకాశాన్ని ఇచ్చినటువంటి తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి చాలా శ్రద్ధగా మాటలన్నీ విన్నటువంటి మీ అందరికీ మరి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
దేవుని చిత్తమైతే వచ్చే తరగతుల్లో ఆఖరిగా మరొక సంఘాన్ని గురించినటువంటి సంగతులు చూద్దాం. అది లవోదికయలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి 7 సంఘాల గురించినటువంటి విషయాలు 1వ అధ్యాయం నుంచి మీరు 3వ అధ్యాయం వరకు చదువుతూ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరచబడిన సంగతులు యోహాను గారు చెప్తున్నారు, యోహాను గారు రాస్తా ఉన్నారు. అది క్రీస్తు ప్రభు యోహాను గారికి దర్శనం ఇచ్చి తెలియజేస్తున్నటువంటి సంగతులు. అవి అలాగే మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. మరి మాదిరిగా తీసుకుని మరి ఎక్కడ వాళ్ళు పడిపోతున్నారో, ఎక్కడ నిలబడుతూ ఉన్నారో, వాళ్ళు ఎలాగ జీవించాలని ఆయన కోరారో అది మనం ఎరిగి ముందుకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మనందరి వినికుడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్.